హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. కూటమి ప్రభుత్వానికి మొదటి షాక్ తగిలింది. టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉత్తరాంధ్రలో కూటమి అభ్యర్థి రఘువర్మ పిఆర్టీయూ అభ్యర్థి శ్రీనివాసులు నాయుడు చేతిలో ఓటమి పాలయ్యారు. ఇది మాత్రం పెద్ద షాకరేనే చెప్పాలి కూటమి ప్రభుత్వానికి. ఎందుకంటే ఇంత బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన ఒక ప్రభుత్వము ఇంత అనతి కాలంలోనే టీచర్ల దగ్గర మద్దతు కోల్పోవడం అనేది చూస్తుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఇంతవరకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేటి నల్లేరు మీద నడకే అని అందరూ అనుకున్నారు, కానీ వాస్తవ పరిస్థితి అయితే అందుకు భిన్నంగా ఉంది. ఖచ్చితంగా ఇది కూటమి ప్రభుత్వానికి ఒక ఐ ఓపెనర్గా భావించాలి. ఎందుకంటే ఏ విద్యార్థికులు, ఈ ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు వీళ్ళంతా కలిసి జగన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి కూటమి ప్రభుత్వాన్ని నెత్తిన పెట్టుకున్నారో ఇప్పుడు వాళ్ళే కాడి కిందేసే స్థాయికి వచ్చేసారు. అది కూడా 8 నెలల కాలంలోనే. అంటే ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ హ్యూజ్ గ్యాప్ ఈజ్ దేర్. అండ్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఖచ్చితంగా సత్వరము యాక్షన్స్ తీసుకోకపోతే ఈ అసంతృప్తి చాలా పెద్ద స్థాయికి వెళ్ళే విధంగా ఉంది. రీసెంట్గా జీవీ రెడ్డి రిజైన్ చేసినప్పుడు చాలామంది టీడీపీ కార్యకర్తలే కూటమికి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో గుణపాఠం నేర్పించాలి అని చెప్పి పోస్టులు పెట్టారు. అంటే ఇదేదో ఒక తాత్కాలిక ఇన్సిడెంట్ వల్ల వచ్చిన అసంతృప్తి అయితే కాదు, జనాల్లో బాగానే గూడు కట్టుకుపోయినట్టుంది. మరి ముఖ్యంగా ఈ విద్యార్థికులు, ఈ టీచర్లు, ఇంకా ఎవరైతే జాబ్ పోస్టింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళందరిలో కూడా అసంతృప్తి పెద్ద స్థాయిలోనే ఉన్నట్టు బయటపడుతుంది. ఎందుకంటే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేది అసలు ఎవరు కూడా అనుకోలేదు. ఖచ్చితంగా ఇది పాలక పక్షానికే ఫేవర్గా ఉంటుంది, ఎప్పుడైనా వాళ్ళే గెలుస్తారు. అది కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన 4-5 నెలల్లోనే అంటే ఖచ్చితంగా ఎడ్జి వాళ్ళకే ఉంటుంది అనుకున్నారు. కానీ ఇంత తొందరగా వాళ్ళల్లో అసంతృప్తి ఇలా తీవ్ర స్థాయిలో బయట పెడతారని అనుకోలేదు. ఇంతవరకు వీళ్ళ మీడియాలో అలా అంతా చెప్పుకుంటూ వచ్చిందంతా ఇప్పుడు అబద్ధము అని తేలింది. ఇప్పుడు మరి ఈ కూటమి నాయకులు ఈ అసంతృప్తి జ్వాలలను చల్లార్చడానికి సత్వరం ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తారో చూడాలి. చూస్తుంటే రాబో కాలంలో ఈ అసంతృప్తి జ్వాలలు మరీ పైకి ఎగిసే విధంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ ఉపాధ్యాయులకు కానీ, పట్టభద్రులకు కానీ వీళ్ళైతే కమిట్ అయ్యారో అవి సరిగా చేయలేకపోయారనే భావన ఒకవైపు వీళ్ళకుంటే, సామాన్య ప్రజల్లో కూటమి ఎన్నో ప్రామిసులు చేసి అధికారంలోకి వచ్చింది, కానీ అవేవి నిలబెట్టుకోలేకపోతున్నారు అని సామాన్య ప్రజల్లో ఉంది. అలాగే ఈ కార్యకర్తల్లో కూడా చంద్రబాబు ప్రభుత్వము కార్యకర్తల అభీష్టానికి అనుగుణంగా సరిగా పనిచేయట్లేదని అసంతృప్తి వాళ్లకు ఉంది. ఇంకా చూస్తే సమాజంలో అన్ని కోణాల్లో, అన్ని వైపుల్లో నుంచి కూడా ఎంతో కొంత అసంతృప్తి అయితే రిఫ్లెక్ట్ అవుతూ వస్తుంది. ఈ యూజువల్గా ఒక ప్రభుత్వము 4 ఏళ్ళు లేకపోతే 5 సంవత్సరం ముగిసే టయానికి ఎంతో కొంత అసంతృప్తి అనేది బయటికి రావడం సహజము. కానీ ఈ స్థాయిలో గెలుపొందిన తర్వాత కూడా వీళ్ళు ఇంత తొందరగా ఇలాంటి ఫీడ్బ్యాక్ రిసీవ్ చేసుకోవడం అంటే ఖచ్చితంగా వీళ్ళు ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళకిన తొందరగా దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించకపోతే ఇట్స్ గోయింగ్ టు బీ ఎ టఫ్ టైమ్ గోయింగ్ ఫార్వర్డ్. ఎందుకంటే ఈ మాటలతో కాలయాపన ఎక్కువ రోజులు చేయలేరు. ఇంతవరకు ఆత్మస్తుతి పరనిందలాగే ఉంది. ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్నే పూచిగా చూపిస్తూ కొంతమంది చెప్పుకునేటట్టు వీళ్ళు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు, వీళ్ళు చెప్పిన అభివృద్ధి లేకపోతే సంస్కరణలపైన ఫోకస్ చేయకుండా వీళ్ళు అవతలి పార్టీని నిర్వీర్యం చేయడానికో లేకపోతే కక్ష సాధింపు చర్యలు చేయడానికో ఎక్కువ ఫోకస్ చేస్తున్నారని కొంతమంది ఆల్రెడీ కూటమి నాయకులు, కూటమికి సానుభూతి పరులుగా ఉన్న వాళ్ళే అనుకుంటున్నారు. ఇప్పుడు తొందరగా ఆ ఇమేజ్ నుంచి బయటపడకపోతే మాత్రం చాలా కష్టమవుతుంది రాబో కాలంలో. ఇదైతే ఆలోచించి తొందరగా నిర్ణయం తీసుకోవాలి. ఇది తీసుకోకపోతే ఇంకా ఛాలెంజింగ్గా ఉంటుంది గోయింగ్ ఫార్వర్డ్.